ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. సో మనందరం కూడా బడ్జెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. జూలై 23వ తారీఖు 2024న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టనున్నారు. అయితే లాస్ట్ టైం బడ్జెట్ ఈసారి బడ్జెట్ కొద్దిగా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. సో ఈసారి ఎక్కువగా రూరల్ మీద అండ్ ఏంటంటే స్కిల్స్ ప్రోగ్రామ్ మీద కొంత ఫోకస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రూరల్ ఎకనామీ అనేది దెబ్బతింది. అట్ ద సేమ్ టైం నిరుద్యోగ సమస్య అనేది పెరిగిపోవడం అనేది మనం చూసాం ఫ్రెండ్స్. అయితే లాస్ట్ టైం బడ్జెట్ మనం చూసుకున్నట్టే ఇన్ఫ్రా మీద, డిఫెన్స్ మీద, రైల్వేస్ అండ్ రెన్యూవల్స్ మీద ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ అనేది స్పెండింగ్ అనేది చేసింది. ఈసారి అదే స్పెండింగ్ని ఆల్మోస్ట్ కంటిన్యూ చేస్తూ కొద్దిగా ఈ యొక్క రూరల్ సెక్టార్ అనుకోవచ్చు, సెగ్మెంట్ అనుకోవచ్చు, వాటి మీద స్కిల్ డెవలప్మెంట్ మీద కొంత ఈ యొక్క బడ్జెట్ అనేది ఎలకేట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ అనేది ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ చేసుకొని కొంత రీసెర్చ్ చేసి కొన్ని సెక్టార్స్ అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీసీ సెక్టార్, ఒకవేళ వీళ్ళు రూరల్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఎఫ్ఎంసీసీ సెక్టార్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బూస్ట్ అనేది లభించే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవరు, గోద్రేజ్ కన్స్యూమరు, దాని తర్వాత నెస్ట్లీ ఇండియా అనేది మోస్ట్లీ బెనిఫిట్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అట్లానే మిగతావి బెనిఫిట్ తీసుకోవని కాదు, బట్ అంటే వీటికి హైయెస్ట్ బెనిఫిట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సెకండ్ మనం సెక్టార్ అనేది చూసుకున్నట్లయితే రెన్యూబుల్ ఎనర్జీ అండ్ యూటిలిటీ స్పేస్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ టైం కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. అదే ఫోకస్ అనేది ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా ఉండాలి డెఫినెట్గా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్ ఏంటంటే పీక్ అవర్స్ ఏదైతే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఉందనుకోండి, ఆఫీసులు, ఇండస్ట్రీలు, కాలేజీ, స్కూళ్ళు, ఇండివిజువల్ హౌసెస్ మొత్తం కూడా ఏంటంటే ఏసీలు రన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. డెఫినెట్గా అంతమందికి సరిపడా పవర్ అనేది ఇన్స్టెంట్గా జనరేట్ చేసి ఇవ్వడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. అందుకని ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని స్టోరేజ్ చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. దాని మీద కూడా గవర్నమెంట్ ఏంటంటే కొంత ఫోకస్ అనేది చేయాల్సి ఉంది. అటువంటిది ఏదైనా జరిగిందంటే బ్యాటరీ స్టోరేజ్ అనేది హాట్ కేక్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఎన్టీపీసీ బెనిఫిషరీ తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత టాటా పవర్ కంపెనీ, వీళ్ళకి ఏంటంటే మల్టీ డైమెన్షన్లో బిజినెస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. వేరే సెక్టార్స్లో వీళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రిలేట్ అయి ఉన్నారు. అందుకని టాటా పవర్ కంపెనీ మంచి బెనిఫిషరీ తీసుకోవచ్చు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కనిపిస్తుంది, అదానీ పవర్ అండ్ సిఈఎస్సీ అనేది కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్ మనం యాన్సిలరీ ఫార్మ్స్ అంటే ఈ టర్బైన్స్ తయారు చేసే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. సుజలాన్ ఎనర్జీ ఆల్రెడీ మంచి బెనిఫిట్ తీసుకుంది. దాని తర్వాత ఐనాక్స్ విండ్ కనిపిస్తుంది, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కనిపిస్తుంది. ఇక అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రూప్ టాప్ సోలరైజేషన్ కూడా జరగాలి. అంటే ఎక్కువగా ఈ ఎనర్జీ పవర్ కోసం ఏంటంటే వేరే వాటి మీద డిపెండ్ అవ్వకుండా మనకేంటంటే కోల్ ద్వారా బొగ్గును మండించడం ద్వారా పవర్ తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ఉంది. దాని తర్వాత ఏంటంటే డీజిల్, పెట్రోల్ వీటి వల్ల కూడా పవర్ అంటే జనరేట్ చేస్తున్నారు వాటిని యూజ్ చేసి. వీటి వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ ఏంటంటే అంతకు సరిపడా కూడా డెవలప్ చేయలేకపోతున్నారు అన్నమాట. అందుకని రూఫ్ టాప్ సోలరైజేషన్ చేయటం వల్ల చాలా వాటికి ఏంటంటే ఒక 30-40% ఎనర్జీ అనేది వేరే వాటి మీద ఆధారపడకుండా వాళ్ళకు ఓన్గా తయారు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ అగైన్ చూడండి మళ్ళీ టాటా పవర్ అనమాట. టాటా పవర్ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ వీళ్ళకి ఆల్రెడీ ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. వీళ్ళు సోలార్ ప్యానల్స్ తయారు చేయడంతో పాటు వాళ్ళకి దానికి సంబంధించిన ఫిట్టింగ్ ఇదంతా ఇంజనీరింగ్ టెక్నాలజీ అనమాట. ఓకే, సో స్కిల్ఫుల్ ఎఫిషియన్సీ ఉన్న పీపుల్ అనేది అవసరం అవుతారు. ఆల్రెడీ టాటా వాళ్ళు ఏంటంటే హైర్ చేసుకొని ఈ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ దాని యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. అందుకని టాటా పవర్ అనేది నా ఫేవరెట్ స్టాక్ అనమాట. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేశాడు డిస్క్లైమర్. అయితే ఇక్కడ చూడండి బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత వారీ రెన్యూబుల్స్ కనిపిస్తుంది. అండ్ మనం చూస్తే ఇక డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చింది స్పెండ్ చేస్తూ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్గా ఏం జరిగిందంటే మనం ఏదైనా సరే డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కువగా, ఒక 60-70% పైన. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అమెరికా డాలర్ 83 రూపీస్ ఉంది అప్రాక్సిమేట్గా. సో వాళ్ళు ₹1 ఇస్తే మనం ₹83 చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే అందుకని ఏంటంటే ఓన్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసుకోవడం. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో జియోపొలిటికల్ ఇష్యూస్ కూడా ఎక్కువైనాయి అనమాట. అందుకని దీనికి స్ట్రాంగ్ డిమాండ్ అనేది రావడం జరిగింది. సో ఎనీహౌ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క డిపెండెన్సీ తగ్గించి, లైక్ ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ రష్యా మీద మనం డిపెండెన్సీ తగ్గించి, అంటే మనం ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా, తగ్గించి మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం. చిన్న కంట్రీస్కి అంటే వెరీ అడ్వాన్స్డ్ కంట్రీస్కి ఇంకా మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళలేదు, అంత టెక్నాలజీ మనం ఇంకా అడాప్ట్ చేసుకోలేదు.
చిన్న చిన్న కంట్రీస్కి అవసరమైన మనం అడాప్ట్ చేస్తూ వస్తున్నాం. స్టిల్ గ్రోయింగ్ అనమాట. సో డెఫినెట్గా డిఫెన్స్కి వాళ్ళు ఎలకేట్ చేయాల్సిన నెసెసిటీ ఆవశ్యకత ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ మంచి బెనిఫిట్ తీసుకోవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది కూడా వాటిల్లో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న స్టాక్స్ అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఈ మధ్య చూస్తే కొత్త లైన్లు వేయటం అండ్ ఈ యొక్క ఇది రెన్యువల్ చేయటం అనమాట. అంటే పాతగా ఉన్న ఏమైనా ట్రాక్ని రిపేర్ చేయటం కానీ లేకపోతే కొత్త లైన్లు వేయటం అండ్ స్టేషన్స్ని పెద్దగా విస్తీర్ణంగా చేయటం, ఇదంతా కూడా మెయింటెనెన్స్ కిందకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు కానీ అండ్ పాత బోగీల్ని తీసి కొత్త టెక్నాలజీతో ఉన్న కొత్త బోగీల్ని అమర్చడం, ఇదంతా కూడా అవసరం పడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఓవర్ క్రౌడెడ్ పాపులేషన్ ఉన్నాం, వాళ్ళందరికీ సరిపడా ఆ ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే చీపెస్ట్ ఏంటంటే రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కి ఆదాయం మేబీ షార్ట్ టర్మ్లో రాకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో మంచి ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే అటువంటి వాటిలో మనం చూసుకున్నట్టయితే ఆర్వీఎన్ఎల్ స్టాకు, టిటాగ్రా రైల్ సిస్టమ్స్, టిటాగ్రా వ్యాగన్స్ కూడా ఏంటంటే మంచి స్టాక్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ చాలా రైల్వేస్ నుంచి చాలా ఆర్డర్స్ వీళ్ళకి వెళ్ళడం జరిగింది. వేరే కంట్రీస్ నుంచి లైక్ సౌత్ ఆఫ్రికా కూడా కొన్ని వ్యాగన్స్ తయారు చేయండి మాకని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. అఫ్కోర్స్ కంటైనర్ కార్పొరేషన్ అది కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ రైల్వేకి సంబంధించి ఆర్వీఎన్ఎల్, టిటాగ్రా రైల్ సిస్టమ్స్, ఐర్కాన్, బిఎంఎల్ అనేది మంచి బెనిఫిట్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది ఉంది. డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పుష్ చేయాల్సిందే నెక్స్ట్ 10 years 15 years కంటిన్యూస్గా. ఎందుకంటే సరైన రోడ్ రైల్ నెట్వర్క్స్ అనేది మనకి చాలా అవసరం, టెలికాం నెట్వర్క్స్ కానీ ఇవన్నీ కూడాను. ఓకే, అండ్ ముఖ్యంగా ఏంటంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ అండ్ రైట్స్ అనేది మ్యాక్స్ బెనిఫిట్ అయితే పొందే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ కూడా. ఇక వాటర్ స్కారిటీ కనిపిస్తుంది, అక్కడక్కడ వాటర్ లేకపోవడం, షార్టేజ్ ఉండడం, ఇటువంటి చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అనమాట. వెల్ డెవలప్ అయిన సిటీస్లో కూడా పెద్ద పెద్ద సిటీస్ లైక్ ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇటువంటి వాటిల్లో కూడా ఈవెన్ దో మొన్న కూడా మనం విన్నాం ఎక్కడ మన బెంగళూరులో కూడా వాటర్ షార్టేజ్ అనేది రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ అంటే కొంత వీటి మీద కూడా ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. అటువంటిది జరిగితే ఎన్సిసి అనేది మంచి బెనిఫిట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత వాటెక్, వాబ్యాక్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, రత్నమణి మెటల్స్, వెల్స్పన్ కార్ప్ అనేది స్ట్రాంగ్గా బెనిఫిషరీ తీసుకునే అవకాశం ఉంది. ఇక సిమెంట్ రంగంలో ఇన్ఫ్రా అంటే మనకు తెలిసిందే కదా, దాంట్లో సిమెంట్ అనివార్యం. దాని తర్వాత మెటల్స్, స్టీల్ అంటాం కదా, అవి కూడా ఉంటాయన్నమాట. అయితే సిమెంట్లు ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంటు, అంబుజా సిమెంటు, దాల్మియా భారత్ అనేది మ్యాక్స్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అయిపోయింది. గవర్నమెంట్ పుష్ చేస్తుంది, ప్రైవేటు సెక్టార్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ట్యాక్స్ డిడక్షన్ మేము ఇస్తాము అంటే కూడా ఎల్ఐసి అనేది బెస్ట్ బెనిఫిట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని స్టాక్స్ మాత్రం నేను షేర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి నా ఫేవరెట్ ఉన్న ప్రస్తుతం వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్. అందులో కొన్ని స్టాక్స్లో నేను పర్సనల్గా కూడా ఇన్వెస్ట్ చేశాను. అయితే నా ఫేవరెట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ అనమాట. మీ ఫేవరెట్ స్టాక్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.